ఇక మొత్తానికి మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ల్యాండ్ అవుతారు, పవన్ కళ్యాణ్ తో భేటీ అవుతారు. ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్తారు. ఇక ఈ రోజు రాత్రి సీఎం జగన్ ఢిల్లీకి వెళ్తున్నారు. రేపు ప్రధానమంత్రితో సమావేశం కావడానికి. మరి ఈ సమావేశం యొక్క ప్రాధాన్యత ఏంటి మనకు వివరించడానికి మా ప్రతినిధి హసీనా సిద్ధంగా ఉన్నారు. హసీనా, చెప్పండి, ఈ రోజు నైట్ ఢిల్లీకి వెళ్తున్నారు సీఎం జగన్. మరి ఈ టూర్ యొక్క ఉద్దేశం ఏంటి? ప్రధాని మోదీతో ఏ అంశాల గురించి చర్చించడానికి ఆయన వెళుతూ ఉన్నారు? ఇప్పుడు ఏపీ రాజకీయాలంతా కూడా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాయని మనం చెప్పొచ్చు. నిన్న ప్రతిపక్ష నేత వెళ్ళేసి వచ్చారు, ఈవినింగ్ పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు, మళ్ళీ ఈరోజు సాయంత్రం 5 గంటలకి సీఎం జగన్ కూడా ఢిల్లీ వెళ్తున్నారు. అంటే ఇది అక్కడ అపాయింట్మెంట్ ఫిక్స్ అవ్వగానే ఇక్కడ నుంచి ప్రయాణం సిద్ధం చేసుకుంటున్నారు. సో రేపు ప్రధానితో సమావేశం అయ్యే అవకాశం ఉంది. రేపు పూర్తి స్థాయిలో ఇది చూసుకుంటే అఫీషియల్గా మాత్రం ఇది రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి, అలాగే ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న ఇష్యూస్కి సంబంధించి, ఇప్పుడు ఎలాగో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దానికి కావాల్సిన ఫండ్, మొన్ననే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు కాబట్టి ఈ నేపథ్యంలో నిధుల కొరత ఉంది కాబట్టి నిధుల కోసం విడుదల చేయమని చెప్పి అడగడానికి వెళ్తున్నారని చెప్పి అఫీషియల్ వర్షన్ వినిపిస్తున్నప్పటికీ కూడా మనం పర్సనల్గా మనం చూసుకుంటే రాజకీయంగా ఇది రాజకీయంగా ఒక భేటీ కావచ్చు అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నికల్లో ఎలాంటి సపోర్ట్ ఉంటుంది, ఎన్నికలకు సంబంధించి అసలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలాంటి సపోర్ట్ కోరుతుంది అనే అంశాలు కూడా చూడాల్సిన అంశం ఉంది. ఒకవైపు టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్న నేపథ్యంలో, అలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సీఎం జగన్ ఢిల్లీకి వెళ్ళడం, అలాగే ప్రధాని మోడీతో భేటీ కావడం అనేది కూడా చర్చనీయాంశమైంది. సో రాజకీయంగా కూడా చర్చ జరిగే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. మొన్ననే మనం చూసాము, నేషనల్ ఛానల్స్కి సంబంధించి కొన్ని సర్వేలు కూడా వస్తున్నాయి. అందులో వైఎస్ఆర్సీపీకి సంబంధించి 19 ఎంపీ స్థానాలు కూడా వస్తాయని చెప్పి అలాంటి సర్వేలు కూడా వస్తున్న నేపథ్యంలో ఆ సర్వేలు బేస్డ్ ఇవన్నీ కూడా డిస్కషన్ జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో సీఎం జగన్ ప్రధానితో ఏమేమి మాట్లాడతారు, ఏ అంశాలపైన చర్చిస్తారు, ఏమి సహాయం కోరుతారు అనేది చూడాలి. అఫీషియల్గా అయితే రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి, పెండింగ్లో ఉన్న అంశాలకు సంబంధించి వాటిని ఈ విడుదల చేయాలని చెప్పి కోరుతారని చెప్పి అంటున్నారు. సాయంత్రం 5 గంటలకి ప్రత్యేక విమానంలో ఆయన బయలుదేరుతున్నారు. రేపు ప్రధానితో భేటీ ఉంది. రైట్, థ్యాంక్ యూ హసీనా. మనం చూస్తున్నాం ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అసెంబ్లీ ఎలక్షన్స్, సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆంధ్ర పాలిటిక్స్ లో ఒక బ్లాస్టింగ్ బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఢిల్లీ కేంద్రంగా ఏపీ పాలిటిక్స్ ఎలా సాగుతున్నాయనేది ట్విస్ట్లతో హీట్ ఎక్కబోతోంది పొత్తు రాజకీయం. మరి కాసేపట్లోనే హైదరాబాద్ లో ల్యాండ్ అవుతున్నారు చంద్రబాబు. నిన్న ఢిల్లీలో అమిత్ షాతో 45 నిమిషాల పాటు చర్చలు సాగించిన అనంతరం మళ్ళీ ఈ రోజు తిరిగి హైదరాబాద్ బయలుదేరారు చంద్రబాబు. హైదరాబాద్ లో ఇక్కడికి ల్యాండ్ అయిన తరువాత పవన్ తో నిన్న జరిగిన చర్చల సారాంశం ఏదైతే ఉందో ఆ చర్చల సారాంశం మొత్తం కూడా పవన్ తో డిస్కస్ చేసి సీట్లకు సంబంధించి వారిద్దరూ చర్చించుకున్న అనంతరం మళ్ళీ పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళతారు. అక్కడ బీజేపీ పెద్దలతో సమావేశమవుతారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మధ్య ఎలాంటి టాక్స్ నడిచాయి, ఎన్ని సీట్లు వాళ్ళు ఇస్తామని అంటున్నారు, ఇవన్నీ కూడా మళ్ళీ బీజేపీ పెద్దల దగ్గరకు తీసుకుని వెళ్తారు పవన్ కళ్యాణ్. ఇక మరొక వైపు చూస్తే ఈ రోజు రాత్రి ఢిల్లీ వెళ్ళబోతున్నారు ఏపీ సీఎం జగన్. ప్రధాని మోదీతో రేపు భేటీ అయ్యే అవకాశం ఉంది. కానీ వీరిద్దరి సమావేశానికి కారణం ఏంటి అనేది మాత్రం రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి చర్చించడానికి అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ తాజా రాజకీయ పరిణామాలపై హాట్ గా డిస్కషన్స్ సాగేలా కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా ఢిల్లీ కేంద్రంగా ఏపీ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు పొత్తు రాజకీయం ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో నడుస్తూ ఉంది.